హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీదేవి అండి. నేను చిన్నప్పటి నుంచి చూసిన విషయాలు, కొంతమంది జీవితాల గురించి నేను మీతో షేర్ చేసుకోవాలని వచ్చాను. ఎందుకంటే నేను కొన్ని నా జీవితంలో నాటుకుపోయాయి ఆ విషయాలన్నీ. నేను బాగా బాధించిన విషయాలు. అవి కథలుగానే ఉన్నాయి, అవి కథల్లాగానే ఉన్నాయి. కొంచెం షేర్ చేసుకుందాం, ఎవరికైనా యూజ్ అవుతాయేమో అని చెప్పి వచ్చాను. నేను చిన్నప్పుడు థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు ఫిఫ్త్ క్లాస్ అమ్మాయితో నాకు ఫ్రెండ్షిప్ ఉండేది. ఆ ఊరు చాకర్జామ్ల, కర్నూలు డిస్టిక్. అక్కడ ఉండేవాళ్ళం మేము. ఆ అమ్మాయితో ఫ్రెండ్షిప్ అయ్యాను. బాగా ఫ్రెండ్గా ఉండేది ఇద్దరము. వాళ్ళ ఇల్లు మా ఇల్లు కూడా పక్కన పక్కనే. ఆ పిల్ల తన ఇంటికి తీసుకెళ్ళింది ఒక రోజు. వాళ్ళు నలుగురు అక్క చెల్లెళ్ళు, ఇద్దరు అన్నదమ్ములు, పెద్ద ఫ్యామిలీ వాళ్ళది. వాళ్ళ అక్క చాలా అందంగా ఉండేది. పొడవాటి జడ, తల నిండా పువ్వులు, బొట్టు, గాజులు పెట్టుకొని చాలా అందంగా ఉండేది. ఆ అక్కను చూస్తానే నాకు కూడా చాలా బాగుంది అక్క అని అనిపించి, అక్క అక్క అని నేను కూడా వెళ్ళేదాన్ని వాళ్ళ ఇంటికి. అలా వాళ్ళ ఇంటికి వెళ్తూ వచ్చేదాన్ని. ఒకరోజు వాళ్ళ అక్కకి మ్యారేజ్ అని చెప్పింది. బాగానే పెళ్ళి ఘనంగానే చేశారు. బాగా పెళ్ళి చేసి అత్తగారింటికి పంపించేశారు. బాగుంది వాళ్ళ అక్క అని చెప్పేది స్కూల్కి వచ్చినప్పుడల్లా. ఒకరోజు తను నా ఫ్రెండు ధనలక్ష్మి తన పేరు, తను ఆడుకునే వాళ్ళం, ఇద్దరం ఆడుకుంటూ ఉంటే ఒకరోజు ఫోన్ వచ్చింది. అప్పట్లో ఎక్కడికి ఏ కాల్ రావాలన్నా పోస్ట్ ఆఫీస్కి వచ్చేది కాల్. అప్పట్లో పోస్ట్ ఆఫీస్ మాత్రమే ఉండేది. ఎవరైనా ఎమర్జెన్సీ కాల్ అంటే పోస్ట్ ఆఫీస్కి ఫోన్ చేసేవాళ్ళు. లెటర్స్ అన్నీ 3 రోజులు పట్టేటివి కదా. ఒకరోజు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే వాళ్ళ డాడీ వాళ్ళంతా పరిగెత్తుకుంటూ పోయారు. ఏమైంది అంటే మా బావ చనిపోయాడంట అనింది. 6 నెలలే కదా పెళ్ళి అయింది, అప్పుడే చనిపోయాడు అనింది. నేను అప్పుడు చిన్న పిల్లని, నాకేం తెలియదు. అవునా చనిపోయాడా అనుకున్నా. వాళ్ళంతా పోయారు. 10 రోజులైనాక వాళ్ళక్కని తీసుకుని వచ్చేసారు. వాళ్ళక్క ఎలా వచ్చిందంటే బొట్టు లేకుండా, గాజులు లేకుండా అన్నీ తీసేసి వచ్చింది. అంత అందంగా ఉండే అక్క అలా వచ్చింది. చాలా బాధేసింది నాకు ఆ అక్కని చూస్తానే. ఏంది ఇలా వచ్చింది మీ అక్క అంటే, అంతే కదా బావ చనిపోయాడు, అన్నీ తీసేసినారు అని అలా చెప్పింది. ఆ అక్క ఆ ఇంటికి వచ్చి, ఆ ఇంట్లో వచ్చి పాపం ముందులాగా అసలు లేదు. బయట కూర్చొని ఇచ్చేవాళ్ళు కాదు వాళ్ళ పేరెంట్స్. లోపలికి వెళ్ళు అనేవాళ్ళు. అన్ని శుభకార్యాలకి అందరు వెళ్ళేవాళ్ళు, తను వచ్చేది కాదు. అవన్నీ అట్లా ఎందుకు చేస్తున్నారు వాళ్ళు అని అర్థమయ్యేది కాదు నాకు. ఆ అక్క అలాగే, ఆ జీవితం అలాగే నిలిచిపోయింది ఆ అక్కది. ఆ ఇంట్లో మిగతా వాళ్ళకందరికీ సేవలు చేసుకుంటూ, మిగతా వాళ్ళ పిల్లలు డెలివరీలకు వస్తే వాళ్ళ పురుళ్ళు పోసుకుంటూ ఆ అక్క జీవితం అంతా అట్లనే అయిపోయింది. ఆ అక్క జీవితం ఇప్పుడు 70 సంవత్సరాలు ఉంటాయి ఆమెకి. అప్పట్లో టంగుటూరి వీరేశలింగం వాళ్ళంతా వితంతు వివాహాలు అని చెప్పి ఎంతో పోరాడారు. ఇప్పుడు వచ్చింది ఆ సమాజం. ఇప్పుడైతే సమాజంలో జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు పెళ్ళిళ్ళు మళ్ళీ. అప్పట్లో లేవు. అలా అక్క జీవితం అలాగే గడిచిపోయింది. అక్క జీవితం అలా కావడానికి ఎవరిది తప్పు? తల్లిదండ్రులు సరిగా ఎంక్వైరీ చేసుకోకుండా చేయడం వలన, పుట్టించిన దేవుడి వలన ఎవరిది తప్పు? 13 ఏళ్ళకి పెళ్లి చేసి ఆ పాప జీవితం అలా అయిపోయింది కదా. ఆ అక్క జీవితాన్ని ఎవరిది తప్పు? మళ్ళీ ఆ అక్క ఇంట్లో ఉంటే నష్టజాతకురాలు, భర్తను పోగొట్టుకుంది కొత్తగా పెళ్ళైతానే, అట్లాంటిది ఇట్లాంటిది అని చెప్పి ఆమెని ఎట్లా సూటిపోటి మాటలు అనేవాళ్ళు. ఆమె బయట ఏదైనా ఎదురొస్తే లోపలికి అనేవాళ్ళు. అలా సీదరించుకునేవాళ్ళు ఆమెని. అట్లా ఆ జీవితం ఎందుకు అట్లా అయింది? ఆమె జీవితం బాగా ఎంక్వైరీ చేసి ఇచ్చింటే బాగుండేదేమో అనిపించేది నాకు. తర్వాత అక్క అట్లా ఎందుకయింది అని బాధేసేది. అంత బాధపడేదాన్ని నేను. ఆడపిల్లలు అందరికీ పుట్టరండి. ఎంతో పుణ్యం చేస్తేనే ఆ ఇంట్లో ఆడపిల్లలు పుట్టేది. ఆ బాధ ఏందో ఆడపిల్లలు కన్న వాళ్ళకే తెలుస్తుంది. ఆడపిల్లలు మెచ్యూర్ అయితేనే పెళ్లి చేసేయాలి భారము అనుకుంటారు. వాళ్ళు ఇంకో ఇంటికి పోయి వాళ్ళ వంశాన్ని ఉద్ధరించేవాళ్ళు. వాళ్ళకి అప్పుడే పెళ్ళిళ్ళు చేసి పంపించి వాళ్ళ జీవితాలు పాడు చేసేసేవాళ్ళు. 13 ఏళ్ళకి పెళ్ళి చేస్తే 15 ఏళ్ళకి డెలివరీలు అయ్యేవాళ్ళు అప్పట్లో. ఆ చిన్న పిల్లలు ఎలా తట్టుకునే వాళ్ళు ఆ పెయిన్ అంతా ఆలోచిస్తే ఎంతో బాధేస్తుంది వాళ్ళ జీవితాల గురించి. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక కథ ఉంటుంది.
ఆ కథలే సినిమాలు. అప్పట్లో మూవీస్ కూడా ఇలాంటివే వచ్చేవి. ఆ రియల్‌గా జరిగే జీవితాలే సినిమాలు వచ్చేటివి. ఆ సినిమాలు చూసి కూడా మారేవాళ్ళు కాదు. అట్లా. ఎద్దనపూడి సులోచన రాణి కథలు కూడా ఇలాగే ఉండేటివి. ఆమె రియల్‌గా ముందుకెళ్ళి వాళ్ళ జనంలోకెళ్ళి వాళ్ళ చరిత్ర పూర్తిగా తెలుసుకొని కథలు రాసేది. ఎద్దనపూడి సులోచన రాణి కథలు కూడా చాలా బాగుంటాయండి. ఆడవాళ్ళ గురించి ఎంతో మధురంగా ఉంటాయి ఆమె కథలు చదువుతూ ఉంటే గిన. మనం నీతి నియమాలు అనేటివన్నీ అప్పట్లో మనకేం తెలిసేటివి కాదు. చందమామ బుక్కులలో కూడా కథలు నీతిగా ఎలా ఉండాలి అని కూడా వచ్చేటివి. అదే అండి ఆమె జీవితం. ఆమె జీవితమే కాదండి, వాళ్ళ చెల్లెల జీవితం కూడా అలాగే జరిగింది. ఆమె నిత్య సుమంగలిగా ఇప్పటికీ ఎదురు చూస్తుంది భర్త కోసం. ఆమె స్టోరీ నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. నేను మా మమ్మీ కలిసి కొన్ని కామెడీ వీడియోస్ తీస్తున్నాము. షార్ట్స్లో కొన్ని ఎపిసోడ్స్ అప్లోడ్ చేశాము. పట్నం నుంచి వచ్చిన తల్లి కూతురు అని. సో ఆ వీడియోస్ కూడా మీకు నచ్చుతాయి అనుకుంటున్నాం. ఫుల్ కామెడీ ఉంటుంది. వాటిని కూడా చూసి ఎంజాయ్ చేయండి. మా ఛానల్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.